Alright everyone, please get ready. We're gonna start the spin class. Come on. Alright everyone, please pay attention to your class. Today we'll be doing spin class. Alright. Right now I will let Pola and Tofu show you how it's done. Pola, Tofu come. Pola, Tofu, are you ready? Spin. Spin. Yes. Good job Tofu and Pola. నేను ఈ వీడియో చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. జంతువులు వాటికి మాట్లాడడం రాదు, ఆలోచించడం రాదు, అయినా సరే ఏం కావాలో నేర్చుకుంటున్నాయి. వాళ్ళ కోచ్, వాళ్ళ ట్రైనర్ ఏం చెప్తే అది వింటున్నాయి. మరి మనకి మాట్లాడడం వచ్చు, ఆలోచించడం వచ్చు, ప్రేమించడం వచ్చు, కానీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. ఎస్, ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రేమ అనేది పుట్టుకతో రాదు ఎవరికి కూడా. అది నేర్చుకునే ఒక స్కిల్ లాంటిదే. మరి ఆ స్కిల్లో ఏం నేర్చుకోవాలి చూద్దాం పదండి. మనం అనుకుంటాం కదా, నేను ప్రేమిస్తున్నాను కదా చాలు, చెప్పాల్సిన అవసరం లేదు అని. కానీ ప్రేమ ఉన్నంత మాత్రం సరిపోదు. ఆ ప్రేమని ఎలా చూపించాలో తెలియాలి. మీరు మీ వైఫ్ ని ప్రేమిస్తున్నారు, కానీ ఆమె మీ ప్రేమని ఫీల్ అవుతుందా? మీరు మీ హస్బెండ్ ని ప్రేమిస్తున్నారు, కానీ అదే అతనికి తెలుస్తోందా? ఇదే తేడా. ప్రేమ ఉండడం వేరు, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం వేరు. ఆ మధ్య బ్రిడ్జే ఈ స్కిల్ అన్నమాట. అదే ఇప్పుడు నేర్చుకోవాలి. ఫస్ట్లీ హస్బెండ్స్ ఏం నేర్చుకోవాలి. హలో, నేను ఇక్కడ ఎవరిని నిందించడం లేదు, నేను ఇది కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వినడం. మీ వైఫ్ ఒక విషయం చెప్తున్నప్పుడు వెంటనే సొల్యూషన్ ఇది అని చెప్పకండి. కొన్నిసార్లు ఆమెకి సొల్యూషన్స్ అవసరం లేదు, ఆమెకి వినేవారు కావాలి. అందుకే జస్ట్ వినండి చాలు. అవును, కష్టంగా ఉంది కదా నీకు అని ఒక్క మాట చాలు ఆమెకి. సెకండ్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీ టైం. దయచేసి మీ ఫోన్ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆమెతో మాట్లాడండి చాలు. ఈ రోజు ఎలా గడిచింది డియర్ అని అడగండి. ఇది చిన్న విషయంలో అనిపిస్తుంది, కానీ ఇదే చాలా పెద్ద విషయం. మూడో విషయం ఏంటి అంటే గౌరవం. ప్లీజ్, నాకు తెలుసు మీ ప్రపంచం అనేది చాలా పెద్దది. కొన్నిసార్లు మీరు రూడ్గా మాట్లాడతారు, కానీ ఆమెతో మాత్రం రూడ్గా మాట్లాడకండి. చిన్న చూపు చూడకండి. మీ మాటలో గౌరవం ఉంటే ఆ గౌరవం మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఫోర్త్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్. ఆమెకు నిజంగా కష్టం వచ్చినప్పుడు అది పెద్ద విషయం ఏం కాదు, వదిలేసేయ్ అని చెప్పకండి. ఆమె ఫీలింగ్స్ని గుర్తించండి. అలాగే నీకు ఇలా జరగడం అనేది నార్మలే. ఇలాంటి మాటలే ఆమెకి పెద్ద స్ట్రెంగ్త్గా నిలబడుతుంది. కేవలం భర్తలే కాదు, భార్యలు కూడా నేర్చుకోవాలి. దాంట్లో ఫస్ట్ది అతని మాటకి విలువ ఇవ్వండి. భర్త ఒక విషయం చెప్తున్నప్పుడు మీకేం తెలుసు అని కొట్టి పారేయకండి. అతని అభిప్రాయానికి కూడా చోటివ్వండి. సెకండ్, అప్రిసియేషన్. మీకు తెలుసా, మగవాళ్ళు కూడా నువ్వు బాగా చేసావు తెలుసా అని వినాలనుకుంటారు. రోజంతా పనిచేసి వచ్చినప్పుడు ఒక చిన్న థ్యాంక్ యూ, ఒక చిన్న స్మైల్, ఇవే అతనికి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. థర్డ్ విషయం ఏంటంటే కంపారిజన్స్ వద్దు. పక్కింటి ఆయన అలా ఉన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే అతని లోపల నుంచి విరిచేస్తుంది. ఈ కంపారిజన్స్ అనేది మీ ప్రేమని చంపేస్తుంది. ప్రేమ అనేది ఒక్క వైపు కాదు, అది 2 వైపులా ఉండాలి. ఇప్పుడు అందరికంటే కష్టమైన విషయం మై డియర్ అత్త మామలకి నేను చెప్పేది ఏంటి అని అంటే, కోడలు మీ ఇంటికి వచ్చింది, ఒక కొత్త మనిషి. ఆమెకి కొంత టైం ఇవ్వండి. ఆమెను మీ కూతుర్లా చూడకపోయినా పర్లేదు, కానీ ఒక మనిషిలా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఆమె కూడా ఒకరికి కూతురే కదా. అలాగే కోడలికి నేను చెప్పేది ఏంటంటే, అత్త మామలు పెద్దవాళ్ళు, వాళ్ళ అనుభవాలకి విలువ ఇవ్వండి. అన్నీ మీ పద్ధతిలోనే జరగాలని ఆశించకండి, కానీ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వండి. ఇది బలహీనత కాదు, అది మీ పెద్దరికం. వీళ్ళిద్దరికీ కూడా నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పేదే నిజం, నువ్వే మారు అని కాకుండా నేను కూడా నేర్చుకుంటున్నాను అనడమే ప్రేమ అవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం ఇదంతా ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఇదంతా చూస్తుంటారు. నాన్న అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడో కొడుకు కూడా అదే నేర్చుకుంటున్నాడు. రేపు అతను కూడా అలాగే మాట్లాడతాడు. అలాగే అమ్మ నాన్నతో ఎలా ప్రవర్తిస్తుందో కూతురు కూడా అదే నేర్చుకుంటుంది. రేపు ఆ చిన్న పాప కూడా అది నార్మల్ అనుకుంటుంది. మనం పిల్లలకి ప్రేమ గురించి పాఠం చెప్పలేము, కానీ వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే మన ఇల్లే వాళ్ళ మొదటి స్కూల్ అవుతుంది. కాబట్టి మనం మారడం అంటే అది మన కోసం కాదు, అది మన పిల్లల కోసం. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రేమ అనేది పుట్టుకతో రాదు, అది ప్రతిరోజు నేర్చుకునే పని. చూసారు కదా వీడియోలో, జంతువులే నేర్చుకుంటుంటే మనం మనుషులం కదా, తప్పకుండా నేర్చుకోగలుగుతాం. బట్ మీకెలా నేర్చుకోవాలో తెలియకపోతే నా అల్టిమేట్ రిలేషన్షిప్ మాస్టరీ కోర్స్లో రిజిస్టర్ చేసుకోండి. లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నాతో 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ బుక్ చేసుకోండి.
నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. దానికోసమే ఈ కింద ఉన్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. అలాగే మీరు ఈ వీడియోలో నుంచి ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా రాబోతుంది. సో మిస్ అవ్వకుండా చూడాలని అంటే తెలుసు కదా, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.